హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ అవినాష్ గాడు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో గాని వీడు హిందూ దేవుళ్ళని తిట్టాడు ఫ్రెండ్స్. మీరు ఇన్‌స్టాలో వీడియోస్ చూసే ఉంటాడు. వీడు ఒక టాపిక్‌ని తీసుకొని ఏ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంటుందో ఆ టాపిక్‌ని తీసుకొని వ్యూస్ కోసం ఎంత చెత్తగా అంటే అంత చెత్తగా ప్రవర్తిస్తున్నాడు ఫ్రెండ్స్. ముందు వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్‌ఫాలో చేయండి ఇన్‌స్టాలో. ఇప్పటికే వానికి 1.8 మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఫాలోవర్స్ నుంచి 1.7 ఫాలోవర్స్‌కి పడిపోయారు. ఇంకా మీరు హిందూ ఫాలోవర్స్ అయ్యుంటే వాడిని వెంటనే అన్‌ఫాలో చేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. రెండిట్లో ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో. ఎందుకంటే వీడు మన సీతాదేవిని అలాగే ద్రౌపది దేవిని అనరాని మాటలు అన్నాడు. వీళ్ళిద్దరూ రేప్ చేయబడ్డారు అని అన్నాడు. అసలు సీతాదేవి అంటే ద్రౌపది దేవి అంటే ఎంత పవిత్రులైన వాళ్ళు, పతివ్రత వాళ్ళు. సీతాదేవిని అసలు రావణుడు టచ్ కూడా చేయలేకపోయాడు. అంత పవిత్రవంతురాలైన సీతాదేవి మీద, అలాగే ద్రౌపది దేవి మీద ఇంత పెద్ద అబాండాలు వేశాడు వీడు. ఆహ్, రావణుడు సీతాదేవిని లేపుకెళ్ళగలిగాడు గానీ, ఆమెను ఒక్క అంగుళం కూడా టచ్ చేయలేకపోయాడు. అంత పవిత్రవంతురాలైన సీతాదేవి హ్మ్. ఒకవేళ రావణుడు ఏమైనా చేసి ఉంటే, ఆమె శక్తి వల్లే అతడు అక్కడ చనిపోయేవాడు. అంత పవిత్రమంతురాలు. లేకపోతే హనుమంతుడే ఒక్క గుద్దుకు చంపేసేవాడు. తెలుసు కదా మన సీతాదేవి ఎంత పవర్‌ఫుల్లో. అలాగే ద్రౌపది దేవిని కూడా ఎవ్వడు కూడా టచ్ చేయలేకపోయాడు. ఆమె స్వయంగా పెళ్లి చేసుకున్న ఐదుగురిని తప్ప ఆమె ఎవ్వరి కన్నెత్తి కూడా చూడలేదు. అంత పతివ్రతరాలు. అసలు వీడు ఎందుకిలా అన్నాడంటే, మొన్న శివాజీ గారి ఒక ప్రెస్ మీట్‌లో ఆడవాళ్ళ మీద బట్టలు మంచిగేసుకోండమ్మా అని చెప్పడమే ఆయన తప్పయిపోయింది. ఆయన కూడా 2 మాటలు తప్పుగా మాట్లాడాడు. ఏంటంటే ఒకటి సామాన్లు, ఇంకొకటి బ్యాడ్ వర్డ్ ఉందిలెండి. అదెందుకండి. 2 వర్డ్స్ మాత్రం ఆయన తప్పుగా మాట్లాడాడు. ఇది కూడా నేను ఖండిస్తున్నాను. ఆయన తరపున ఇది కూడా తప్పే. ఆహ్ ఆయన చెప్పిన దాంట్లో ఇవి 2 తప్ప, ఆయన చెప్పింది మాత్రం పర్ఫెక్ట్. 100% పర్ఫెక్ట్ గానే చెప్పాడు. ఎందుకంటే అమ్మాయిలు బయటికెళ్ళినప్పుడు కొంచెం మంచి బట్టలేసుకోండమ్మా అని చెప్పాడు. అది గూడా తప్పైపోయింది సమాజానికి. ఇగ మొత్తం ఈళ్ళందరూ పడుకున్న వాళ్ళందరూ నిద్ర లేపినట్టు అయిపోయింది శివాజీ గారి మాటలతో. ఈ శివాజీ గారి మ్యాటర్‌లోకి వీడు ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే వీనికిప్పుడు వ్యూస్ లెవ్వు. ఎటువంటి కంటెంట్ తీసినా వైరల్ కావట్లేదు. ఏం చేద్దాం అనుకున్న టైంకి శివాజీ గారు దొరికాడు. ఇగ ఈ టాపిక్‌లోకి వచ్చి ఏదో అంత పెద్ద సీనియర్ యాక్టర్ అయిన శివాజీ గారి వాళ్ళ అమ్మను పట్టుకొని ఆ వీడియోలో ఒక 10, 15 సార్లు లా కొడుకా, లా కొడుకా, లా కొడుకా అని తిడుతూనే ఉన్నాడు. అసలు ఎవడండి వీడు? ఈ దేశాలు పట్టుకొని తిరిగేవాడు. సీనియర్స్‌ని తిట్టడం, ఆళ్ళ అమ్మల్ని తిట్టడం. ఓకే, శివాజీ గారిని తిడితే తిట్టు. ఆయన అన్నదానికి నువ్వు తిట్టితే భరిస్తాడు. కానీ వాళ్ళ అమ్మని తిట్టడం ఎందుకు? వాళ్ళ అమ్మను అన్ని సార్లు లా కొడుకా అని అనడం ఎందుకు? ఇది నాకు చాలా అసలు నచ్చలేదు. అసలు వీడు ఇండియాలోనే ఉండడు. ఇండియాలో గురించి టాపిక్స్ మాట్లాడతాడు. ఎక్కడో పొరుగు దేశంలో ఉంటాడు. అక్కడ వాళ్ళతో ఆడవాళ్ళతో మిస్‌బిహేవ్ చేస్తాడు. వాళ్ళను బట్టలు లేకుండా చూపిస్తాడు. మరి అది సంస్కారమా చెప్పండి? చాలా వీడియోస్‌లో చూడండి. అసలు బికినీ యేసుకున్న వాళ్ళను అలాగే రోడ్డు మీద వ్యభిచారం చేసే వాళ్ళను, వాళ్ళతో ఎలా పడితే వాళ్ళ మాట్లాడతాడు. అలాగే వాళ్ళను ఎక్స్‌పోజ్ చేస్తాడు. నేను ఈ పిచ్ మీద ఆడాను, ఆ పిచ్ మీద ఆడాను, నేను ఆటగాడిని అని అనుకుంటూ ఉంటాడు. అసలు వీడు ఎందుకిలా చేస్తున్నాడు? వీనికి ఫాలోవర్స్ రావడానికి కారణం కూడా మన హిందూసే. అలాంటి మన హిందూస్ మీదనే ఇప్పుడు వీడు దుష్ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి హిందూస్ అందరూ మేలుకోండి. వీడిని వెంటనే వీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. వాడు ఎంత ఫేమస్ అయ్యాడో అంత దిగజార్చాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఓకే, వాడప్పుడు బెట్టింగ్స్ మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి అందరూ సపోర్ట్ చేశారు. నేను కూడా సపోర్ట్ చేశాను. నేను కూడా ఫాలో అయ్యాను. కానీ ఇప్పుడు వీడు మొన్నన్న మాటకు మాత్రం నేను అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నాను, అన్‌ఫాలో చేశాను. కాబట్టి మీరు కూడా అది చేసి వాడికి బుద్ధొచ్చేలాగా చేయండి. ఇంకోసారి హిందూ దేవుళ్ళ జోలికి రావాలంటే కూడా ఉచ్చపడేలాగా చేయండి. ఆడొక గొర్రె బిడ్డ అయ్యుండి అందరూ అలాగే ఆలోచిస్తాడని అనుకుంటున్నాడేమో. మన హిందువుల పవర్ ఏంటో వానికి తెలిసేలా మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ వాని అకౌంట్‌లోకి వెళ్ళి వాడిని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్‌ఫాలో చేయండి. వానికి వెంటనే బుద్ధి రావాలి.
దీని మీద చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ రియాక్ట్ అవుతున్నారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ రియాక్ట్ అవ్వడం వల్ల వానికి కూడా కొంచెం బుద్ధి వస్తుందేమో అని అనిపిస్తుంది. మొన్న లైవ్ పెట్టాడు, ఆడవాళ్ళతో లైవ్ పెడితే ఆడవాళ్ళు కూడా ఒక్కొక్కరు సిగ్గు లేని తిట్లు తిట్టాడు. వాడి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో ఏమో అర్థం కావట్లేదు, కానీ ఆ తిట్లకు మాత్రం వాడు చచ్చిపోవాల్సిందే. ఒకరైతే ఆ ముఖం మీదనే నువ్వు చేసే పని మాకు నచ్చట్లేదు, మేము నిన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం, అలాగే అన్ఫాలో చేస్తున్నామని ముఖం మీద చెప్పేశారు. ఎరుపుకోడు ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు. అలా ఉంది సిచ్యువేషన్. అలాగే వాడిని సపోర్ట్ చేసే ఆడవాళ్ళకు కూడా చెప్తున్నారు, వాడు మన దేవుళ్ళ గురించి మాట్లాడితే మీకు నచ్చిందా అన్నది మీరు ఆలోచించుకోండి. అలాగే మీరు వీడియోకి కామెంట్ చేయండి, వాడిని మేము సమర్థిస్తున్నామో లేదో అన్నది. కొంతమంది ఆడవాళ్ళు వానికి సపోర్ట్ చేయవచ్చు, ఎందుకంటే వాళ్ళ సైడ్ మాట్లాడారు అని కొంచెం ఫెమినిజం ఉంది అది ఇది అని అనుకుంటున్నారు. కానీ వాడు మీకోసం చేయలేదమ్మా వీడియో, వాని వ్యూస్ కోసం చేశాడు. వాడేదో వైరల్ కావాలని చేశాడు. అది ఆలోచించుకోండి మీరు. వాడిని సపోర్ట్ చేసే ముందు వాడు అంతకుముందు చేసిన వీడియోస్ ఎట్లున్నాయి, ఎవరిని టార్గెట్ చేశాడు, ఎవరిని టార్గెట్ చేస్తే వాడు వైరల్ అయ్యాడు అన్నది ఆలోచించండి. బెట్టింగ్స్ యాప్స్ మీద కూడా వాడు అసలు వీడియో చేయకపోతుండే, ఏదో ఒకటి వీడియో చేశాడు, అది వైరల్ అయ్యింది. దాన్ని పట్టుకొని వీడియోస్ చేస్తూ 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 వాడు ఒక కోట్లు సంపాదించడం ఆ వీడియోల మీద. అలాగే ఈ టాపిక్ మీద కూడా వీడియోస్ చేసి సంపాదిద్దాం అనుకున్నాడు, కానీ అది బౌన్స్ బాక్ అయిపోయింది. ప్రతిసారి అలాగే సెట్ అవుతుంది అనుకున్నాడు ఏమో, కానీ అలా సెట్ కాదు. కాబట్టి ఆలోచించండి మీరు కూడా సపోర్ట్ చేసేవారు. శివాజీ గారు అన్న మాటలు కూడా తప్పున్నాయి, దానికి నేను అంగీకరిస్తున్నాను. కాబట్టి ఆయన చేసింది కూడా తప్పే. ఆయన అన్న 2 వర్డ్స్ మాత్రమే తప్పు, మిగతా అన్నీ ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే పురాణాల్లో ఎలాంటి మానభంగాలు జరగలేదమ్మా. ఆ తర్వాత గరకపాటి గారిని కూడా చాలా బ్యాడ్ వర్డ్స్ వాడాడు వీడు, మన పుకేష్ గారు, సారీ వాడు. కాబట్టి ఒకసారి వాని వీడియోస్ చూసి వాడు అన్నది విశ్లేషించి ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటో బయటికి చెప్పండి అమ్మ ఆడవాళ్ళు. మీకు కూడా ఒక దండం పెడుతున్నాను. ఇదండి ఈ వీడియో. మీకు ఖచ్చితంగా మన హిందూ దేవుళ్ళ మీద మాటలన్నా నాన్ వేషనగాడిని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ఫాలో అవ్వండి. ఇదే నా లాస్ట్ మాట. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.